కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో ఇండ్ల స్థలాల్లో వాసముంటున్న పేద ప్రజలకు కరెంటు మంచినీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నర్సింలు డిమాండ్ చేశారు. నివాసితులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే జంగంపల్లి కాలనీ వాసులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, లేనిచో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జంగంపల్లికి సంబంధించిన పేదలు ఎవరైతే ఉన్నారో అక్కడ మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారి పేరుతో గుడిసెలు వేసుకొని వాళ్ళకి ఇచ్చిన పట్టాలలో గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ నీళ్లు కానీ కరెంట్ కానీ ప్రొవైడ్ చేయలేదు. ఈ రెండు వెంటనే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ విషయం ఏమర్థమవుతుంది, 3 సంవత్సరాల నుంచి మరి ప్రయత్నం జరగలేదంటే మేము ఈ ప్రజలు అనేక లెటర్లు ఇవ్వడం జరిగింది, అప్పీల్ ఇవ్వడం జరిగింది, ప్రజాభవన్లో ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ చెప్పడం జరిగింది. అక్కడ ఎంపీడీఓకు ఎంఆర్ఓకు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ అవుతున్నది అంటే ఈ షబ్బీర్ అలీ గారు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా ఉన్న షబ్బీర్ అలీ గారు ఇక్కడ ఆయన శిష్యులు అక్కడ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, కమిటీ ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వీడీసీ పేరు మీద ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ నీళ్లు రాకుండా కరెంట్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఎంఆర్ఓ ఎంపీడీఓ వాళ్ళు బహిరంగ చెప్తున్నారు, మా మీద ప్రెషర్లు ఉన్నాయి, మేమేం చేయాలా అంటే నాకు అర్థం కావట్లేదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు నీళ్లు ఇవ్వడం కరెంట్ ఇవ్వడం కూడా ఆపాలనే ఆలోచన ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. ఒక దిక్కు మొత్తం రాష్ట్రమంతా ప్రజలందరూ కూడా 6 గ్యారెంటీలు అమలు కాక ఇబ్బందులు పడుతూ ఉంటే డబుల్ బెడ్రూమ్ కానీ లేదా ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా దాని ఆచూకీ కనిపిస్తలేదు. అట్లాంటి సమయంలో వాళ్ళు గుడిసెలు వేసుకొని వాళ్ళ ఖర్చుతో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అక్కడ చిన్న